హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మా వారికి 59 కంప్లీట్ అయ్యి 60 పెట్టిందండి. 60th బర్త్డే గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. మా పెద్ద పాప వాళ్ళ ఇంటికి వచ్చున్నామండి. అక్కడికే చిన్న పాప కానీ వచ్చింది. మేము ఇది వచ్చేసి బార్బిక్యూ నేషన్లో కొన్ని క్లిప్స్ తీసున్నానండి. వాళ్ళ తరఫున కేక్ కట్ చేశారు, అది లాస్ట్లో పెట్టున్నానండి. ముందుగా వచ్చేసి పాప వాళ్ళ ఇంట్లో రాత్రి 12 గంటలకి కేక్ కట్ చేశారు. ముందుగా ఇట్లా 12 గంటలకి మా మనవరాలతో మంచిగా ఎంజాయ్ చేసామండి. చాలా సంతోషంగా ఉన్నింది మాకు. చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో తను. కానీ కేక్ చూసింది బాగా, అసలు ఎంత బాగా కట్ చేసి వాళ్ళ తాతకి తినిపించి చాలా బాగుండిందండి. మా చిన్న పాప మా పెద్ద పాప వాళ్ళ ఆడబిడ్డ కూతురు ఉందండి. బంగారం మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మా మనవరాలు తల్లి. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు ఎక్సైట్మెంట్ హ్యాపీ బర్త్డే నవ్వా హ్యాపీ బర్త్డే తాతాను చెప్పు కనిష్క. బాగా రాత్రి ఇట్లా కేక్ కట్ చేసి సెలబ్రేషన్ చేసుకున్నామండి. చాలా బాగా సంతోషంగా అనిపించింది. రెండో రోజు పొద్దున్నే రెడీ అయ్యి 12 గంటలకు బుక్ చేస్తున్నారండి బార్బిక్యూ నేషన్లో. మా తాతకి కేక్ తినిపిస్తుందండి. రాత్రి కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అయిపోయి రెండో రోజు పొద్దున్నే ఇట్లా బార్బిక్యూ నేషన్కి వెళ్తూ ఫొటోస్ తీసుకున్నామండి. మధ్యాహ్నం 12 గంటలకి వచ్చామండి. కొత్తపేటలో ఉండే బార్బిక్యూ నేషన్కి వచ్చాము. 699కి అన్లిమిటెడ్ ఫుడ్ అండి. ముందుగా వెళ్తానే నేను వీడియో స్టార్ట్ చేసేసానండి. ఇక్కడ వచ్చేసి నాన్ వెజ్ సూప్ ఉంది, మటన్ మర్గ్ సూపు. చాలా టేస్ట్గా ఉండిందండి. ఇది కోస్టల్ ఫిష్ కర్రీ. చాలా బాగుండింది. ఇది నార్త్ ఇండియన్ స్టైల్లో ఉన్నాయండి ఇక్కడ కర్రీసు. ఇది కడాయి చికెను. మనకి అన్లిమిటెడ్ కదండి, మనకి ఎంత కావాలంటే అంత పెట్టుకొని తినచ్చు. ఇందులో చాలా బాగా నచ్చింది. మటన్ రోగన్ జోష్ అండి. మటన్ కానీ చాలా బాగుంది. నేను ముందుగా ఇట్లా క్లిప్ తీసేసామంటే మళ్ళీ తీమో అనిపించిందండి, దానికని ముందుగా తీసి పెట్టుకున్నాను. ఇది చికెన్, హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ అండి. చాలా టేస్ట్గా ఉండింది. బార్బిక్యూస్ ఇట్లా తెచ్చి పెడతారండి మన ముందరనే. బాగా ఇట్లా బొగ్గులు పొయ్యి పెట్టి అందులో పెట్టి బార్బిక్యూస్ తెచ్చి పెడితే మనం కాల్చుకుంటూ తినచ్చండి. ఆల్రెడీ వాళ్ళు కాల్చి తెచ్చి పెడతారు. ఈ బొగ్గులలో పెట్టినామంటే కొంచెం వేడివేడిగా తినడానికి చాలా బాగుంటుంది. మనం ఎన్ని కావాలంటే అన్ని తెచ్చి పెడతారండి. తింటూ ఉంటే వాళ్ళు తెచ్చి పెడుతూ ఉంటారు. ఇందులో వచ్చేసి ఫ్రూట్స్ ఉందండి, పైనాపిల్, వాటర్ మెలను,
ఇది బ్రోకలీ ఉనింది, మష్రూమ్ ఉనింది, చికెను, ఫిష్, ఫ్రాన్స్ అండి. ప్రాన్ కానీ చాలా బాగుండిందండి. పెద్ద పెద్ద సైజులో మనకి ఎన్ని కావాలంటే అన్ని తెచ్చి పెడుతున్నారండి వాళ్ళు. ఇప్పుడు సలాడ్స్ అండి. నాన్ వెజ్ ఇష్టం కాబట్టి ఈ సెక్షన్కి వెళ్ళనే లేదండి. ఇది వెజిటేరియను. టమాటా పప్పు, రైస్ ఉంది. ఇది పన్నీర్ కర్రీ ఉండిందండి, మటర్ పన్నీరు. గుత్తి వంకాయ కూర ఉండిందండి. ఇది గోబీ మంచూరియా నూడిల్స్ ఉన్నాయి. ఇప్పుడు వెజ్ సూప్ అండి. ఇవి కానీ చాలా బాగున్నాయండి, కానీ మేము టేస్ట్ కానీ చూడలేదండి. నాన్ వెజ్ సెక్షన్లోనే మాకు సరిపోయింది. లాస్ట్లో టేస్ట్ చూస్తాం అనుకున్నాం కానీ కుదరలేదండి. ఇప్పుడు లోపల ఇట్లా బార్బీక్యూస్ అన్నీ ఇట్లా కాలుస్తూ ఉంటారు. మూంగ్ దాల్ హల్వా డెజర్ట్ సెక్షన్కి వచ్చేసామండి. మూంగ్ దాల్ హల్వా వచ్చింది. ఇప్పుడు గులాబ్ జాములు అండి, వేడి వేడిగా చేసి తెచ్చి పెడుతూనే ఉంటారండి. చాలా చాలా టేస్ట్గా ఉన్నాయి. ఇవి అంగూరి గులాబ్ జామ్ అంటారు. చాలా టేస్ట్గా ఉన్నాయండి. గులాబ్ జామ్తో పాటు ఐస్ క్రీమ్ తింటుంటే అసలు స్వర్గమేనండి. ఇట్లా నా ప్లేట్లోకి నేను ఇట్లా గులాబ్ జామున్ పెట్టుకున్నాను. ఇక్కడ సేమియా పాయసం కానీ ఉన్నిందండి. ఇప్పుడు ఐస్ క్రీమ్ సెక్షన్కి వచ్చేసాము. ఇవన్నీ కానీ మనకు అన్లిమిటెడ్ అండి, మనం ఎంతైనా తినచ్చు. ఇప్పుడు ఆ గులాబ్ జాములకి ఈ ఐస్ క్రీమ్ తీసి పెడుతున్నానండి. రెండు ఫ్లేవర్లలో ఉన్నాయండి ఐస్ క్రీము. రెండింటిని కొద్ది కొద్దిగా తీసి ప్లేట్లోకి పెట్టుకున్నాను. బటర్ స్క్రాచ్, స్ట్రాబెర్రీ ఉన్నాయండి. ఇప్పుడు ఫ్రూట్స్ అండి, ఒక 5-6 రకాల పళ్ళు ఉన్నాయి. ఇప్పుడు కేకులు కానీ ఉన్నాయండి, ఒక 5-6 రకాల కేకులు ఉన్నాయి. ఇవి కానీ తీసి ప్లేట్లో పెట్టుకుంటున్నాను. కస్టర్డ్ కానీ ఉన్నిందండి, రస్మలై ఉన్నింది, గాజర్ హల్వా ఉన్నింది. ఇవన్నీ తీసి పెట్టుకునేసరికి ప్లేట్ ఫుల్ అయిపోయిందండి. ఇప్పుడు గాజర్ హల్వా తీసుకొని చూడండి, ఇవన్నీ కానీ ఫ్రూట్ సలాడ్స్. ఫ్రూట్ కస్టర్డ్లు కానీ చాలా ఉన్నాయండి. నేను గాజర్ హల్వా, ఈ కేకులు, ఈ గులాబ్ జామ్ ఇవన్నీ తెచ్చేసుకున్నాను. టేబుల్ పైకి తింటున్నానండి. చాలా బాగుంది. ఈ ఐస్ క్రీమ్లో ఈ గులాబ్ జామ్ వేసుకొని తింటుంటే అసలు చాలా చాలా బాగుండిందండి. ఇప్పుడు బార్బీక్యూ నేషన్ తరఫున మా వారికి కేక్ కట్ చేయించారు. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మీరు ఇది చూసి ఎంజాయ్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే వీవర్స్, బాయ్.